పేదోడి సొంత ఇంటి కల నెరవేరేనా? సాలూరులో టిట్కో ఇళ్ల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందజేశారు, కానీ మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఎవరు ఇళ్లలో ఉండే పరిస్థితి కనిపించలేదు. కరెంటు మీటర్కి దరఖాస్తుకు లబ్ధిదారులు ఎన్ని ఆఫీసులకు తిరిగినా ఫలితం శూన్యం. అధికారులు జోక్యం చేసుకొని విద్యుత్, తాగునీరు, రోడ్లు త్వరగా నిర్మిస్తే మా సొంతింటి కల నెరవేరుతుందని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 3 మరియు 4 బ్లాకులు సగంలో ఆపేశారు అని, అవి కూడా త్వరగా పూర్తి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మాది సాలూరండి. మాకు ఇల్లులు ఇచ్చారు కదా, మేము అద్దెలు కట్టుకోలేకపోతున్నాము, నీళ్ళు లేని వాళ్ళని. ఆ కారణం చేత మీరు వేగి ఈ పనులు చేస్తారని చూస్తున్నాం. నీళ్ళు లేవు అక్కడ. మాకు ఇబ్బందిగా ఉంది. చెప్పండి. మేము చాలా ఇబ్బంది అవుతున్నాం బాబు. ఇంకా అబ్బాయి వేగి చేస్తారని మేము చూస్తున్నాం. రోడ్లు కూడా లేవు. చెట్టు నీరంతా నిలిచిపోయి ఉంది. కరెంట్ కూడా రాలేదు. మా అమ్మగారి పేరు మీదన అక్కడ ఇల్లు వచ్చిందండి, చంద్రంపేటలోనే S7 B బ్లాక్లో వచ్చిందండి. అక్కడ ఇంకా చాలా పనులు పెండింగ్ అయితే ఉండిపోయాయి. రోడ్లు అవ్వలేదు, డ్రైనేజర్లు అవ్వలేదు, నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అవ్వాలి, స్ట్రీట్ లైట్లు అవ్వాలి. ఇలాగే పెండింగ్ అయితే చాలా వర్క్లు ఉన్నాయి అక్కడ. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, ఎప్పుడు పూర్తి చేస్తారో. పేదరికంటే అంటే మరి ఇల్లు అంటే అందరికీ ఆశే కదా. అద్దెలు కట్టుకున్న వాళ్ళు అద్దెలు ఇచ్చి ఉండలేక అక్కడికి వెళ్ళాలి, ఉండాలి కోరిక ఉంటుంది. కానీ మరి ఇప్పుడు వచ్చేది మాత్రం దాని గురించి రెస్పాండ్ అనేది రాలేదు.